హిమాలయాల దగ్గర ఉన్న ఒక నిశ్శబ్దమైన అడవి ప్రాంతంలో ఒక కోతుల గుంపు నివసించేది. అందులో ఒక వృద్ధ మరియు జ్ఞానవంతమైన బోలు అనే కోతి చాలా ఏళ్లుగా ఒక గుంపును నడిపిస్తూ ఉండేది. ఆ అడవి మధ్యగా ఒక అందమైన నది ప్రవహించేది. నదికి ఒకవైపున తీయని పండ్లు ఇచ్చే చెట్లు ఉండేవి, మరోవైపున కోతులు నివసించడానికి సురక్షితమైన గుహలు ఉండేవి. నది దాటడానికి అవి ఒక సహజ వంతెనను వాడేవి. ఏళ్ల క్రిందట కూలిపోయిన పెద్ద చెట్టు యొక్క మాను నదిపై అడ్డంగా పడి ఉన్నది. అది కొంచెం జారిపడేలా ఉన్నా కానీ బలంగా ఉండేది. ప్రతిరోజు 10 లేదా 20 కోతులు దాని మీదుగా వెళ్ళి పండ్లు తిని ఆడుకుని సాయంత్రానికి తిరిగి వాటి ఇంటికి వచ్చేవి. ఒక వేసవిలో వేగంగా ప్రవహించే నీటి వల్ల ఆ మాను పగుళ్లు పడడం మొదలయ్యింది. అది గమనించిన వృద్ధ కోతి అన్ని కోతులను కూడబెట్టి ఇలా చెప్పింది: ఈ మాను బలహీనంగా మారింది. ఒక్కసారి ఒక కోతి మాత్రమే దాటాలి. ఎవరైనా తొందరపడి తోసుకుంటే అది విరిగి మనమంతా కింద పడిపోతామని చెప్పింది. కానీ మిగిలిన కోతులు నవ్వుతూ ఇలా అనుకున్నాయి: ఈ బోలు తాతకి భయం ఎక్కువ, మనం వేగంగా దాటేద్దాం, ఏమీ జరగదు అని అనుకున్నాయి. అవి బోలు మాటలు పట్టించుకోలేదు. మరుసటి రోజే కొన్ని కోతులు గుంపులుగా వంతెన మీదకు ఎక్కాయి. నవ్వుతూ కేరింతల మధ్య తోసుకుంటూ పోయాయి. మధ్యలో ఉండగానే వంతెన ఒక్కసారిగా విరిగిపోయింది. కొన్ని కోతులు జారి నదిలో పడిపోయాయి. ఉప్పొంగే ప్రవాహం ఆ కోతులను లాక్కుంటూ పోయింది. ఆ వృద్ధ కోతి వెంటనే ఒక పెద్ద చెట్టు ఎక్కి మాను మీదుగా దూకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి వేళ్లతో అల్లుకున్న తాడుతో వాటిని లాగి రక్షించింది. చాలాసేపు కష్టపడి వాటన్నింటినీ కాపాడింది. ఆ కోతులు నది ఒడ్డున కూర్చొని వణుకుతూ సిగ్గుతో తలదించుకున్నాయి. అప్పుడు వృద్ధ కోతి నిదానంగా ఇలా అంది: బలం కండరాల్లో కాదు, జ్ఞానంలో ఉంటుంది. నా మాట విని ఉంటే ఎవరికీ ప్రమాదం జరిగేది కాదు అని. ఆ రోజు నుంచి కోతులన్నీ బోలు మాటలను గౌరవించడం మొదలుపెట్టాయి. వంతెన మీద ఒక్కొక్కటిగా జాగ్రత్తగా దాటుతూ అన్నీ కలిసి కొత్తగా బలమైన వంతెనను నిర్మించుకున్నాయి. ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే, పెద్దవారి మాటల్లో ఉన్న అనుభవాన్ని గౌరవించాలి. బలం, వేగం కంటే జ్ఞానం ప్రాణాలను కాపాడుతుంది.